హాయ్ గైస్, ఇప్పుడు నేను మదురై నుంచి పళనికి ఎలా వెళ్ళాలో ఈజీ వేలో చెప్తా. అండ్ నైట్ మేము మదురైలో స్టే చేసినాము. ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఫ్రమ్ మదురై నుంచి మదురై బస్ స్టాండ్కి అయితే 21 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు బస్కి. లోకల్ బస్ ఎక్కండి, ఆటో వాళ్ళు అయితే అసలుకే ఎక్కకండి, వాళ్ళు 200 అట్లా ఛార్జ్ చేస్తారు మనీ. సో అవాయిడ్ చేయండి ఆటో. లోకల్ బస్సెస్ ఉంటాయి, ఎవ్రీ 10 to 15 మినిట్స్కి ఒకటి అవైలబుల్గా ఉన్నాయి. సో అది ఎక్కండి. అక్కడ నుంచి మనకి పళనికి 180 రూపీస్ ఉంటాయి. అంటే మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఈచ్ 180 పడ్డది. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అవైలబుల్గా ఉంది. సో అక్కడ నుంచి అయితే మీరు పళని బస్ అయితే పట్టుకోండి 80 రూపీస్తో. లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే అసలుకే తీసుకోండి, అసలు అవి ఎంకరేజ్ చేయకండి. జస్ట్ 80 రూపీస్లో వెళ్ళిపోతారు మీరు పళనికి. సో అక్కడ నుంచి అయితే మనం ఈ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచిగా కొండలు కనిపిస్తాయి. జస్ట్ 2 అవర్స్లో మనం వెళ్ళిపోతాం మ్యాక్స్. అంటే డిపెండ్స్ ఆన్ డ్రైవర్. మ్యాక్స్ తమిళనాడులో అయితే ఫాస్ట్గానే వెళ్తారు, డ్రైవర్స్ చాలా స్పీడ్లో ఉంటారు. సో మనం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాం. సో కొంచెం ముంగటికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఫుల్ రెస్టారెంట్స్ ఉంటాయి, బట్ వెజ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ, ఎందుకంటే టెంపుల్కి వెళ్తారు కదా. సో తాలి మస్ట్ ట్రై అక్కడ. సో సాంబార్ అయితే అద్దిరిపోద్ది, జస్ట్ టెంపుల్ దగ్గరే ఉంటుంది. సో ట్రై చేయండి. సో మనకి నడవలేని వారు ఎవరైనా ఉంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే పళని. సో వెళ్దాం. సో ఇక్కడ నుంచి కొడైకెనాల్ దగ్గరే, జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వస్తాయి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. సో 2 వేస్ ఉంటాయి ఇక్కడ, లెఫ్ట్ అండ్ రైట్. రైట్ నుంచి వెళ్ళినా అక్కడికే వెళ్తారు, లెఫ్ట్ నుంచి వెళ్ళినా అక్కడికే వెళ్తారు. ఎటు వెళ్ళినా పైనకే వెళ్తారు. సో మీ ఇష్టం, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్ళండి, రైట్ అంటే రైట్ వెళ్ళండి. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం మేము. కనిపిస్తుంది కదా అదే. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో పైన మీకు కనిపిస్తుంటే ఇక్కడ స్వామివారి మంచిగా డిజైన్ చేసి ఉంటాయి అక్కడ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో లోపలికి అయితే ఫోన్స్ అయితే అసలు అలోనే లేదు. సో ఇలాగుంటుంది అన్నమాట. అవన్నీ చూస్తూ పక్కా చూడండి, చూసి లోపలికి వెళ్ళండి. సో మనకు ఫస్ట్ వెళ్ళగానే వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడ నుంచి చూసుకొని రైట్ సైడ్లో మనకు వే ఉంటుంది, అటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకు ఆల్రెడీ సింబల్ కనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాం. వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా సూపర్బ్ ఉండే, ఇంకా చాలాసేపు తీసిన వీడియో ఇది అనేది. సో టోటల్ వ్యూ అనేది ఇలాగ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అట్లాగే క్రౌడ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది అనుకోండి. సో ఇది లోపలికి ఫోన్స్ అలో లేవు కాబట్టి ఈ వీడియోస్ అవి ఏం తీయలేదండి.